ఎస్టీవీడీ న్యూస్ కి స్వాగతం. అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ. టీటీడీ కళ్యాణ మండపం త్వరగా దిన భవన నిర్మాణ పనులు చేపట్టాలి. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. సత్యవేడులో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 అన్నా క్యాంటీన్లు మంజూరు చేశారని, దానిలో సత్యవేడు నియోజకవర్గం పేరు ఉండటం సంతోషకరమ అన్నారు. సుమారు 61 లక్షల రూపాయలతో ఈ అన్నా క్యాంటీన్ భవన నిర్మాణం నిర్మించనున్నారు అంటూ ఆయన మీడియాకు తెలిపారు. ఎంతో వెనుకబడిన నియోజకవర్గం, బడుగు బలహీన వర్గాలు, కూలీలు ఉండే సత్యవేడులో ఈ అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే అన్నారు. అలాగే టీటీడీ కళ్యాణ మండపం కూడా భవన నిర్మాణ పనులు కాంట్రాక్టర్ త్వరగా దిన పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. అన్నా క్యాంటీన్ పూర్తి అయితే పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. టీటీడీ కళ్యాణ మండపం వల్ల బడుగు బలహీన వర్గాల తల్లిదండ్రులు పిల్లలకు వివాహాలు చేసేందుకు తక్కువ ఖర్చుతో పెళ్లిళ్లు చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఆయన అన్నారు. नूतन शंकुस्थापनकालीन ध्वां चंदेतः विजयी भवद्वां चेदं देवताः अनुग्रह स्वंत देवता तिरमादक्षेकं वाञ्छते देवता तिरमादिकमेतवं देवताः संपग्नित्वां चंदिनीरा देवताः निर्वसं देवता तिरमादिकं संपग्नित्वां चर्मक्षेकं वाञ्छतेताः द रायण जन सर कमटे करे సూపర్ సార్ సూపర్ సార్ అక్కడ పెట్టండి సార్ ఏం పెన్ పేరా త్వరగా కాంట్రాక్ట్ చెప్పి త్వరగా చేసి పూర్తి చేయాలి, లేట్ చేయకూడదు, ఫాస్ట్గా చేయాలి. కొట్టు గట్టి కొట్టు అట్టే వదిలేండి సార్, అట్టే వదిలేండి. కంపెనీ పెట్టినావా చేతిలో దెబ్బ బాగా బలం కొట్టినాడు. పెళ్లి మీరన్నా
స్వామి భక్తులందరికీ ఒకటి మీ అందరి సహకారంతో సహాయంతో సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ ప్రాంగణంలో అన్నా క్యాంటీన్ అటువంటిది పేద ప్రజలు పెట్టే అన్నం ప్రతిష్టాత్మక తీసుకుని గతంలో చేశాం, ఈ మధ్య నిలిచిపోయింది. ఇవన్నీ కూడా ప్రవర్తి చేయాలని చెప్పి ఆలోచనతో వారు నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎక్కడెక్కడ ఉందో ఆడ మాత్రం పెట్టారు. నేను ఆనాడే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ ఇచ్చా. సార్ మేము తమిళనాడు బార్డర్లో ఉన్నాం, పార్ట్ ఆది పార్ట్ తమిళనాడు, మా సత్యేడు ప్రాంతంలో అది ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ లేదు అంటే ఇమ్మీడియట్గా ఎక్కడైతే లేదో వాళ్ళన్నీ కూడా పరిస్థితి చెప్పడం జరిగింది. నేను అస్సాంలో ఉండేటప్పుడే ఈ గారు డి గారు వచ్చి దీన్ని పరిశీలించారు. మీరు త్వరగా పరిశీలించి మళ్ళా కలెక్టర్కి ఎంఆర్ఓ ద్వారా ప్రపోజల్ పంపించి జేసీకి చెప్పి మళ్ళీ తెలియకుండా చీఫ్ ఇంజనీర్ కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మన ప్రాంతం ఒకటే కాదు, నేను ఇప్పుడే ఈ గారికి అన్నా, పట్టణంలో కానీ పెద్ద పెద్ద సిటీలో కానీ ఎన్ని పెట్టినా కూడా కనబడదు. పేద ప్రజలు ఉండే చోట పెట్టండి. ఊత్తుకోట్ల కానీ నాగలాపురం హిస్టారిక్ ప్లేసు అలాంటి ప్రదేశం పెడితే పేదవారు కూలీ నాలిపోయే వాళ్ళంతా కూడా తక్కువ ఖరీదు చేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మేరకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మరి ఈ శాఖ మంత్రి వర్యులకి మన డిపార్ట్మెంట్ వారికి డిఈకి ఈకి ఏఈకి ఎంఆర్ఓ గారికి అందరికీ కూడా ప్రజాప్రతినిధులందరికీ కూడా కూటమి నాయకులందరికీ కూడా మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. త్వరలో పూర్తి చేసి ఇది కానీ కళ్యాణ మండపం కానీ ఇంకా ఏమేమి కావాలన్నీ కూడా మొన్న కూడా రోడ్ల విషయంలో ముఖ్యమంత్రి గారికి స్పెషల్గా క్యాబినెట్లో తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతానికి నన్ను ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత ఒక మంచి కార్యక్రమానికి పూనుకున్నాం. మొట్టమొదటిసారి దీన్ని కట్టిన వెంటనే మనందరికీ భోజనం చేయాలా, మంచి భోజనాలు ఏర్పాటు చేసి అందరూ కూడా సవనీగా చేస్తుంది. ఈరోజు భూమి పూజ కూడా అందుకే త్వరగా పెట్టమన్నాం. ఎప్పుడు పెట్టాలన్నాడు, ఒక్కరోజు 2 రోజులు కాదు, శాంక్షన్ వెంటనే నిన్ననే ముఖ్యమంత్రి రిలీజ్ చేశారు. 70 క్యాంటీన్లు రిలీజ్ చేశారు. ఇది టోటల్గా 61 లక్షల రూపాయలు దీని యొక్క మొత్తం టోటల్ కాస్ట్. అది కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరగా వారు వచ్చి దీన్ని ఈ కార్యక్రమం మొదలుపెట్టి అన్నా క్యాంటీన్ అటువంటిది కూడా మనం చేయాలని తపన. ఇంతే కాదు, ఇక్కడ అందరూ కూడా మనస్ఫూర్తి చెప్తున్నాను, ఏదేది మన కాన్షియన్స్కి రావాలనో అవన్నీ కూడా మీ అందరి సహకారంతో ఒక శాసనసభ్యుడిగా ఎంఆర్ఓలు కానీ ఎంపీడీలు కానీ అందరి సహకారం తీసుకొని అధికారులందరినీ కూడా సహకారం తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి సాయి శక్తుల నా కష్టం నా జీవితం ఉన్నంత వరకు మీకు సేవ చేస్తానని చెప్పి మనస్ఫూర్తి